పాలకుర్తి నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డి గారు తర్వాత యశస్వి రెడ్డి గారి ఆధిపత్య పూర్వం అది ఎప్పటి నుంచో నడుస్తుంది, అంటే 2.5 సంవత్సరాలుగా. అయితే ఈ మధ్య ఎన్నికల సందర్భంలో వారు చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది. వేరే డబ్బు తీసుకున్నట్టుగా ఇద్దరు పార్టీలో ఉన్న వాళ్ళు పోటీ చేసి ఓడిపోయారు. ఒక మాట ఇప్పుడు నేను ఇప్పుడు డిసిప్లినరీ కమిటీ చైర్మన్ గా వివరంగా అన్ని చెప్పాను. నువ్వు మాట్లాడే విషయాలన్నీ మేము పార్టీ అంతర్గతంగా మాట్లాడుకుని ఫైనల్ గా చెప్పాల్సింది చెప్పాం. అయిపోయింది. అది మాట్లాడటానికి వీల్లేదు, మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు, అది అయిపోయింది. ఇంకో విషయం, వేరే విషయం, అది పార్టీ అంతర్గతం. ఇవాళ పేపర్లో చూసాం, నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు డి శ్రీనివాస్ గారి కొడుకు. ఆయన డి శ్రీనివాస్ గారు జీవితంలో 90% కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మధ్యలో ఒక్కడ పోయి మళ్ళీ చనిపోయేటప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. ఆయన 90% జీవితంలో ఇప్పుడున్న అరవింద్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశారు. వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారిని మన మోడీ గారు మొన్న మీటింగ్లో మాతో సహకరిస్తే మీకు సహాయం చేస్తామని చెప్పాడట. అంటే రేవంత్ రెడ్డి గారిని బీజేపీలోకి రమ్మని చెప్పి ఆయన పిలిచినట్టు, రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీలోకి పోయే ప్రమాదం ఉందని ఆయన ఎంపీ గారు చెప్పటం, ఇవన్నీ ఎట్లున్నాయంటే ఒక పద్ధతి ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ని దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలోపేతం అవుతుంది. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నిటి కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పని జరుగుతుంది. అందువల్ల రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇతర నాయకులకి కొంత విభేదాలు కలిగించి కాంగ్రెస్ పార్టీని వీక్ చేసి రేపొచ్చే ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ రకంగా మాట్లాడాడు. నాకు రేవంత్ రెడ్డి గారు పిసిసి కాకముందు నుంచి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత, దాని తర్వాత చీఫ్ మినిస్టర్గా మేము చూస్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగానే కాకుండా సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున పనిచేస్తున్నాడు. ఈ మధ్య కేరళ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ పోయి ఏ రకంగా మాట్లాడి అక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ అక్కడ ప్రకటించి ఆ నాయకులు కూడా ప్రకటించేటట్టు చేసి అక్కడ ప్రభుత్వం పెద్ద మెజార్టీతో గెలిచేటట్టు చేశారు. వారి ప్రమాణ స్వీకారానికి కూడా నిన్న అక్కడికి వెళ్లారు. అక్కడ పోయినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక ముందుకొచ్చి ఒక మాట చెప్పారు అందరికీ. మా అందరూ అంటే అది కర్ణాటక ముఖ్యమంత్రి కానీ, కేరళ ముఖ్యమంత్రి కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కానీ, వారి అందరూ యొక్క ఉద్దేశం ఏంటంటే రేపు వచ్చేటటువంటి సెంట్రల్ జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలవటానికి సర్వ విధాలా పనిచేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా తీసుకురావటమే మా ముందున్నటువంటి బాధ్యతని ప్రకటించిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తెలంగాణలోనే కాకుండా భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీని ముందు నడపడానికి పనిచేస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇమేజ్ని దెబ్బతీయడానికే ఈ ఎంపీ గారు ఈ రకంగా మాట్లాడాడు తప్ప కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు వదిలిపెట్టేది లేకపోగా భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఆయన సర్వశక్తులు ఉపయోగించి ఆయన ఒక్కడే కాకుండా ఈ సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి రాహుల్ గాంధీకి పూర్తి సపోర్ట్ చేస్తూ ముందుకు పోతున్నారు. ఇది అసలు విషయం ఏంటంటే బీజేపీ పగటి కళ్ళకంటుంది రేపు వచ్చే టైంలో మేమే వస్తామని. ఇది వెస్ట్ బెంగాల్ కాదు, ఇది బీహార్ కాదు. ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. మీరు వేసే ఎత్తుగడలకి 10 ఎత్తుగడలు ఎక్కువగా వేసి ప్రజలను మెప్పించి రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించగలడు. కాంగ్రెస్ పార్టీ 2034 దాకా అధికారంలో ఉంటుంది. రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రిగా ఉంటాడని
ఒక ఇంటర్వ్యూలో బహిరంగంగా ప్రకటించగలిగిన శక్తి ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. అందువల్ల ఈ అవాకులు చవాకులు ఎవరైనా మాట్లాడితే ప్రజలు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేస్తూ, దయచేసి మీరు ఈ చిన్న చిన్న జిమ్మిక్స్ చేయాల్సిన పని లేదని నిజామాబాద్ ఎంపీ గారికి మేము నేనేమన్నా రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్నే ఉన్నా ఆయన పదవి నుంచి తీసేస్తాడు, ఆయనకు హక్కుందా, చేసే అవకాశం ఉందా? మీరు చేసిన పనులన్నీ మీ ఇప్పుడు పార్టీ పెట్టక ముందు కవిత గారు ఏమైంది, వాళ్ళ ఇంట్లో కవిత గారిని సెంట్రల్ జైలుకు పంపించారు. అప్పుడేమైనా కేసీఆర్ రిజైన్ చేశాడా, లేకపోతే కేటీఆర్ రిజైన్ చేశాడా, హరీష్ రావు చేశాడా? ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పార్టీలు వేరైనా కానీ బీజేపీయా, కాంగ్రెసా, లేకపోతే బీఆర్ఎస్ఆ, ఏ పార్టీ అయినా కొన్ని మానవ సంబంధమైన రిలేషన్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి పిల్లలు ఉంటారు. పిల్లలు అప్పుడప్పుడు తప్పు చేసే అవకాశం ఉంటుంది. అతన్ని ఏమైనా రక్షించి రాకుండా చేస్తే దాన్ని వ్యతిరేకిస్తాం. ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, అయినా కానీ ఆయన వచ్చారు, సరెండర్ అయ్యారు, కేసు పెట్టారు, మళ్ళీ ఇప్పుడు వేరే రకంగా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తారంటున్నారు. ఇవన్నీ చట్టం ప్రకారం జరుగుతాయి. మీరు చేసిన మీ ఇంట్లో ఇటువంటి కేసు జరిగింది కదా, ప్రూవ్ అయిపోయి పంపించి జైలుకు పంపారు కదా, కవిత జైల్లో ఉంది కదా, అప్పుడెందుకు మీరు రిజైన్ చేయలేదు? కేటీఆర్ ఊరికే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏం పని జరగలేదో చెప్తున్నావు కానీ ప్రజలకి ఏం పనులు చేశారో మీరు చెప్పడం లేదు. ఇవాళ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం వాళ్ళకు అందుతుంది. అది సన్న బియ్యం కానివ్వండి, లేకపోతే 200 యూనిట్ కానివ్వండి, లేకపోతే మహిళలు ఫ్రీగా తిరగటం కానివ్వండి, లేకపోతే మనం రైతులకు ఇచ్చిన 2 లక్షల మాఫీ కానివ్వండి, మరి పిల్లలకి ఉద్యోగాలు కానివ్వండి, మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాలు కానీ ఇన్ని ఇస్తున్నాం మేము. మీరేం చేశారు? ఊరికే మాటల గారడితోని 2 సార్లు గెలిచి తెలంగాణ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. ఇప్పుడు చూడండి తెలంగాణ ఎక్కడ పోతుంది, పోర్ట్ సిటీ వస్తుంది, చుట్టూ త్రిపుల్ తీసుకొని వస్తున్నారు. ఇవన్నీ తీసుకొని వచ్చి వీటికి అడ్డం లేకుండా ఉండటానికి మన ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడాడు, ఇక్కడ ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి ప్రధానమంత్రితో మాట్లాడాడు. మేమందరం ఎంపీలు కూడా పోయి కలిసాం, చాలా మంది మంత్రులతో కలిసి మాట్లాడాం. కేసీఆర్ గారి టైంలో రాని పనులన్నీ మన రేవంత్ రెడ్డి గారి టైంలో వచ్చినాయి. రావాలా ఫెడరల్ వ్యవస్థ. నిన్న మొన్న కిషన్ రెడ్డి గారు మేమేదో డబ్బులు ఇస్తున్నాం ఓట్లు కొనడానికి, మీరు కొనటంలో సరే ఏంటి మీరు ఇచ్చేది డబ్బులు? మా రాష్ట్రం నుంచి 100 రూపాయలు కేంద్రానికి పంపితే 42 పైసలు పంపుతున్నారు. 100 రూపాయల్లో 42 పంపారు. మరి తక్కిన డబ్బులన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదా, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేము పంపిన డబ్బులు మీరు పంపేది అదేదో మేము పంపుతున్నామని బీజేపీ మాట్లాడితే, మీరు అసలు ఈ ఇన్క్లూజివ్ గ్రోత్, ఈ ఫెడరల్ వ్యవస్థ, ఈ ప్రభుత్వాలన్నీ కలిసి పనిచేయాలనే దానికి వ్యతిరేకంగా ఈ కిషన్ రెడ్డి గారు మాట్లాడినా వాళ్ళు మాట్లాడతారు. దురదృష్టం ఏంటంటే నిన్న మొన్న బీజేపీ పార్టీ ఎట్టుందో ఒకసారి ఆ బీజేపీ పార్టీ హైకమాండ్ చూడాలని చెప్తున్నాను. 3 మంత్రులు, 3 ఎంపీలు బీజేపీలో ఉన్నవాళ్ళు, పేర్లు నేను చెప్పను, మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఈ సమస్య రాగానే బండి సంజయ్ని సస్పెండ్ చేయాలా, బండి సంజయ్ పోస్ట్ నుంచి రిజైన్ చేయాలని బీజేపీ ఎంపీలు చెప్తున్నారు ఊరికనే. అదే వాళ్ళ పార్టీలో ఉన్న క్రమశిక్షణ. ఏమి క్రమశిక్షణ? ఊరికా పేరుతోనే ఆయన పదవి నుంచి దించితే మేము పదవిలోకి వస్తామని చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. అది చూసుకోండి మీరు ముందు. కాంగ్రెస్ పార్టీ సంగతి మేము ఎప్పుడు తెరిచిన పుస్తకం. ఏం సమస్య ఉన్నా ప్రజల ముందు మాట్లాడతాం, ప్రజల ద్వారానే మాట్లాడతాం, సమస్యను పరిష్కారం చేస్తాం. మీరు మాత్రం మీరు మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ. రైతులు చాలా అలిగొస్తున్నారు రోడ్ల మీద. సీఎం ఏమో మాట ఢిల్లీ పోతున్నారు. 70 సార్లు పోయినారు, ఏం ఉపయోగం? రైతులు పట్టించుకోవాలి. ఇప్పుడే చెప్తున్నాను, నేను పార్లమెంట్ మెంబర్గా ఉండి వేరే స్టాండింగ్ కమిటీ ఉంటే కూడా చాలా ఐకేపీ సెంటర్లో ఓట్లు కొనే దగ్గర పోయి చూసాం. అక్కడ రైతులను అడిగాం, పంట బాగా పండింది, కొంటున్నారు. రైతులందరూ కూడా స్థానిక ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు చేసే పనికి కలెక్టరు, ఆర్డీఓ, డీసీఓ,
డిఎం వీళ్ళందరూ కూడా రైతులకి అందుబాటులో ఉంటున్నారు. అక్కడక్కడ కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. పెద్ద ఎత్తున పండినాయి కాబట్టి గన్ని బ్యాగ్స్ లేవు. ఆ యుద్ధం రావటం వల్ల వెస్ట్ బెంగాల్ నుంచి ఆ గన్ని బ్యాగ్స్ ఇక్కడ పంపించడం లేదు. అది కాకుండా పెద్ద ఎత్తున ఒడ్డు బండి కానీ గోడౌన్స్ దొరకటం లేదు. ఆ గోడౌన్స్ ఎక్కడికక్కడ తీసుకొని కలెక్టర్లు అక్కడ పనిచేస్తున్నారు. అది కాకుండా ఇంకోటి ఏంటి, వీటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ఇంత ముందు లేనన్ని వెహికల్స్ అవసరం వచ్చింది. ఆ వెహికల్స్ కూడా వేరే దగ్గర తీసుకొని ఏర్పాటు చేస్తున్నాం. మాకు రైతుల గురించి, మాకు నిరుద్యోగుల గురించి, మహిళల గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మేము అన్ని పనులు చేస్తూనే ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా మీరు దగ్గరకు కూడా, ప్రజల దగ్గరకు కూడా మీరు ఎక్కడది కేసీఆర్ గారు ఎక్కడ ఉంటుండు? అసెంబ్లీ జరిగినప్పుడు వస్తుండ అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్, దానికి జీతం ఉంటుంది, కేబినెట్ ర్యాంక్ ఉంటుంది, పిఎస్లు పిఎల్ ఉంటారు, కార్లు ఉంటాయి. మీరు ఎందుకు ఇస్తున్నారా? ప్రజలు ఇచ్చేటటువంటి సౌకర్యాలన్నీ వాడుకొని మీరు వాళ్ళ తరఫున మాట్లాడటం లేదు. అసెంబ్లీలో ఇక కేటీఆర్ గారు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని తిట్టడం ఒక్కటే ఆయన ఎజెండా. ఆ తిట్టడం ద్వారా లీడర్ అవుతాను అనుకుంటున్నాడు. మీరు నిర్మాణాత్మకంగా ఏదైనా చెప్తే అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతే మీరు మాట్లాడేదాన్ని ప్రజలే కాదు మేము కూడా పట్టించుకునే రోజులు వస్తాయి. ఎక్కువగా మాట్లాడితే సమాధానం చెప్పే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. ముఖ్యమంత్రి మాట్లాడాలి పడుతున్నారు. ముఖ్యమంత్రి ఏదో ఒక కన్ఫ్యూజన్ ని వాళ్లలో వాళ్ళకే కలిగించి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాం. వీళ్ళు ఎన్ని రాసినా ఎన్ని మాట్లాడినా మేమంతా కలిసే ఉన్నాం. నేను ఇప్పుడే చెప్పాను, బీజేపీ వాళ్ళ మినిస్టర్ మీద ఏ రకంగా స్టేట్మెంట్ ఇచ్చారు మీరు పేపర్, సోషల్ మీడియాలో చూసారు, పేపర్లో కూడా వచ్చింది. అట్లా బీఆర్ఎస్ పార్టీ అనేది రెండు ముక్కలు అయిపోయింది. ఇప్పుడు అది కుటుంబ పార్టీలోనే కుటుంబమే రెండు ముక్కలైంది. ఒకటి కేటీఆర్, కేసీఆర్, ఒకటి కవిత, ఇంకా వేరే వాళ్ళు. ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మరి మీ సంగతి చూసుకోండి. మీరు అది చూసుకోలేనోడు కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడతారు? మీరు మీకు 10 సంవత్సరాల అవకాశం ఇస్తే ప్రజల్ని నిలువున మోసం చేశారు. ప్రజలు గుర్తించి మిమ్మల్ని గద్దె దించారు. ఇంకా ఎందుకు మీరు ప్రజల గురించి మాట్లాడేది? మా పార్టీలోనే అన్ని విషయాలను కేబినెట్ లో మాట్లాడతారు, మామూలుగా ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడతారు. ప్రతి శనివారం ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కలవటానికి ప్రత్యేకంగా సమయం ఇచ్చారు. మరి మీ 10 సంవత్సరాల్లో ఇచ్చారా? మీ మంత్రులు కలవలేదు, ఎమ్మెల్యేలు కలవదు, ప్రతిపక్షం కలవదు. మేమెవరినైనా కలుస్తున్నాం, పనిచేస్తున్నాం. అందువల్ల మాది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం ఎప్పుడూ వర్ధిల్లుతుంది.